నా పేరు మల్లెల శ్రీనివాసరావు అండి. దేవరంపూడి దళితుడిని. అయితే ప్రభుత్వం వాళ్ళు 1993లో మాకు అసైన్ చేసినట్టుగా పట్టాలు అయితే ఇచ్చారు, కానీ ఆ పట్టాలు ఇంతవరకు మా చేతికి జారలేదు. ఆ భూములు అసైన్ చేసి బౌండరీ రాళ్ళు బాధ మా చేతికి ఇవ్వలేదు. అయితే మొత్తం మేము గమనించుకున్న తర్వాత జరిగింది ఏంటంటే, గ్రామంలో పెత్తందారులు మొత్తం కలిసి మా దళితుల భూముల్ని గుత్తాగా పట్టాలు మొత్తాన్ని వేరే వారికి అమ్ముకోవటం, అమ్ముకున్న ఆయనే దాన్ని అనుభవిస్తుండటం జరిగింది. తర్వాత 1998లో కొన్నాళ్ళు ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరగటం జరిగింది. సీజన్లో పైరు వేయటం, ఆ భూస్వామి వచ్చేసి దొంగసాటుగా కలుపు మందులు కొట్టేసి పైరును నాశనం చేయటం, మళ్ళీ దళితులు మళ్ళీ చేసేది ఏమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ తిరిగి నాట్లు వేసుకోవటం మళ్ళీ అలా జరుగుతూ ఉంది. ఈ దౌర్జన్యం మా మీద జరిగిందే కాక మళ్ళీ మా మీదనే కేసులు పెట్టించేసి రాజపాలెం ఎస్ఐ వారి చేత కోర్టుకు నడిపించేసి బెయిలు అని చెప్పేసి మమ్మల్ని తిప్పుతున్నారు. మేము ఏ రోజు కూలి చేసుకుంటే ఆ రోజు, ఈ రోజు కూడా నా కూలి పనికి వచ్చాము ఇక్కడికి. ఆ కూలి పనికి వచ్చి నడుపుకునేవాళ్ళం తప్ప ట్రాక్టర్ని జరిపేవాళ్ళం కాదు. అంటే మొత్తం మీద మాకు పునాదంటూ వేసి ఈ చట్టం అంటే ఏంది, అసైన్ చట్టం అంటే ఏంది, ఆర్టీఐ చట్టం అంటే ఏంది, దీనివల్ల మనం ఎలా లబ్ధి పొందాలి, దళితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని తెలియజేసింది ఒక్క సిపిఎం పార్టీ అని మాత్రమే ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే పోరాటంలో వాళ్ళు మా ముందుండి మేము ముందున్నాం, మీరు మా వెనక రండి అని చెప్పేసి దెబ్బలాటకైనా సిద్ధపడ్డది ఒక్క సిపిఎం పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలను. అన్ని పార్టీలు ప్రధాన సమస్యలైనటువంటి సాగు నీళ్ళు అది ఇది అని చెప్తుంది, అన్ని పార్టీలు చెప్పేది అదే. అయితే వాస్తవ రీత్యా వచ్చేసరికి దాన్ని సాధించే కార్యక్రమంలో దెబ్బలాటకైనా సిద్ధపడే పార్టీ ఏదైనా ఉందంటే సిపిఎం పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా చెబుతున్నాం. మా ఓటు అంటూ ఉంటే వారికి వేస్తామని తెలియదు.